హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌస్ సిగ్నేచర్. బిగ్ బాస్ హౌస్మేట్స్కి నామినేషన్ నుంచి విముక్తి పొంది సేవ్ అవ్వడానికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు ఇమ్యూనిటీ స్టార్స్. హౌస్మేట్స్ టోటల్ 13 మెంబర్స్ కాబట్టి డెమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు. ఆ 12 మెంబర్స్ని 6 టీమ్స్గా డివైడ్ చేశారు. ఈచ్ టీమ్కి 2 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరు ఏ టీమ్ అంటే సంజన ఇమాన్యుల్ ఒకటి, దివ్య నిఖిత సుమన్ శెట్టి, రీతు చౌదరి పవన్ కళ్యాణ్, హరీష్ ఫ్లోరా, భరణి తనుజ, అలాగే రాము రాథోడ్ శ్రీజ, వీళ్ళు 6 టీమ్స్. టాస్క్ ఏమిటంటే స్క్వేర్ బాక్స్ పూర్తిగా పగలగొట్టేసి పైన 3 స్టార్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క స్టార్ తీసుకురావాలి. అలాగా 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ సుమన్ శెట్టి, దివ్య అండ్ సంజన ఇమాన్యుల్ ఇద్దరు ఆడతారు. దీంట్లో సుమన్ శెట్టి అండ్ దివ్య ఇద్దరు ఫస్ట్ స్టార్ తీసుకొస్తారు. అలాగే సెకండ్ స్టార్ ఇమాన్యుల్ అండ్ సంజన తీసుకొస్తారు. థర్డ్ స్టార్ సుమన్ శెట్టి అండ్ దివ్య తీసుకొచ్చి ఆ రౌండ్లో సుమన్ శెట్టి అండ్ దివ్య విన్ అవుతారు. సంజన అండ్ ఇమాన్యుల్ గేమ్ నుంచి అవుట్ అవుతారు. నెక్స్ట్ రీతు చౌదరి పవన్ కళ్యాణ్, రాము రాథోడ్ శ్రీజ ఆడతారు. వీళ్ళ దాంట్లో ఫౌల్స్ ఉండి ఇద్దరు విన్ అవ్వరు. అలాగే నెక్స్ట్ హరీష్ అండ్ ఫ్లోరా, భరణి అండ్ తనుజ వీళ్ళు ఆడతారు. వీళ్ళ గేమ్లో కూడా చాలా ఫౌల్స్ అయ్యి వీళ్ళిద్దరు కూడా విన్ అవ్వరు. ఫైనల్గా బిగ్ బాస్ ఇంకో సెకండ్ టాస్క్ పెడతారు. దాంట్లో 4 మెంబర్స్ ఆడతారు. ఈ గేమ్ పేరు ల్యాడర్స్ గేమ్. దీంట్లో దివ్య నిఖిత సుమన్ శెట్టి అలాగే తనూజ ఫ్లోరా వీళ్ళు 4 మెంబర్స్ సెకండ్ టాస్క్ ఆడతారు. దీంట్లో నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనూజ అండ్ సుమన్ శెట్టి ఇద్దరు విన్ అయ్యారు. వాళ్ళిద్దరు విన్ అయ్యి నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. అంటే ఇమ్యూనిటీ వాళ్ళిద్దరికి వచ్చింది కాబట్టి వాళ్ళు నామినేషన్స్లో ఉండరు. రిమైనింగ్ 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉంటారు. వాళ్ళు నామినేషన్ చేసుకోవాలనుకుంటా. చూద్దాం 4th వీక్ ఎవరెవరు నామినేట్ అవుతారో, వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.